బీజేపీలో పాత నేతలు, కొత్త నేతలు అనేటువంటి ఒక కొంత తేడా, ఒక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కాకుండా పాత నేతలకే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కొంతమంది పాత నేతలు ఒక వర్గంగా ఏర్పడి అది మన కేంద్ర నాయకత్వం దగ్గర పెట్టిండ్రు అని చెప్పేసి ఒక చిన్న సమాచారం. ఇందులో నిజం ఉందా? తప్పులేదు, వాళ్ళు మాట్లాడేదాంట్లో కూడా తప్పులేదు. కానీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు, పాత పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు, ఒక్క ఎమ్మెల్యే కూడా. అవును. ఇప్పుడు మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు 2 మాత్రమే పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. ఆ 2 మంత్రి పదవులు. అవును. 6 ఈ పార్టీల ఇతర పార్టీ నుంచి ఇతర పార్టీ. కానీ మేము అదృష్టంగానే భావిస్తాం. అంటే ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మా గురించి ఆలోచిస్తాను. ఇతర పార్టీలలో ప్రజాభిప్రాయం కలిగిన వాళ్ళు కూడా మా పార్టీ గురించి ఆలోచిస్తాను అనే ఆలోచన విధానాన్ని కూడా ఆలోచిస్తుంది పార్టీ అనే అనుకుంటాను నేను. సార్, ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కి సంబంధించినటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. గద్దర్కి ఎట్లిస్తారు పద్మశ్రీ, పద్మ అవార్డు? అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాల్చి చంపినటువంటి నక్సలైట్లకు అనుకూలంగా పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. మా భావజాలం ఏంది, గద్దర్ భావజాలం ఏంది అన్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రభుత్వానికి ప్రైజ్ కానీ లేకపోతే పద్మ అవార్డులు, పద్మ అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డు కానీ, భారతరత్న కానీ ఇటువంటి ఇచ్చేటి దానిలో ప్రభుత్వం సిఫారసే చేస్తుంది. కానీ దానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. అవును. సరే, బండి సంజయ్ గారి లాంటి వ్యక్తి మాట్లాడితే, నా లాంటి వ్యక్తి, నేను ఆయనకంటే సీనియరే కావచ్చు. అవును. కానీ భావజాలంలో ఆయనకు ఉండేటువంటి పొజిషన్ ఆయనకు ఉన్నది. భావజాలను చూసిస్తారా ఈ అవార్డులు? ఇయ్యరు. ఎంత మాత్రం ఇయ్యరు. ఎందుకంటే భావజాలం వేరు. ఇవాళ భావజాలం వేరు. అనేక మంది నక్సలైట్ సంబంధించిన వాళ్ళు కానీ, అనేక మంది వ్యక్తులు కానీ ఇవాళ పార్టీలలో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీలో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మాకు అక్కడ పశ్చిమ బెంగాల్లో మా ప్రతిపక్ష నాయకులు ఎవరు? మమ్మల్ని తోలు తీసినోడు మాకు ప్రతిపక్ష నాయకుడు. మా పార్టీ పవర్లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రి మాకు ముఖ్యమంత్రి. అంటే అనేక పార్టీలను మేము అన్వయించుకోవాలి తప్ప పోతే మాకు సంబంధం లేని విషయం. పద్మ అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డులు కానీ, లేకపోతే భారతరత్నాలు కానీ, ఇవన్నీ దానికి ఒక సిఫారసు చేసేటువంటి అధికారమే ఉంటుంది తప్ప అది ఫైనల్ కాదు. మరి ఎట్లా మాట్లాడతారు? బండి సంజయ్ మాట్లాడింది కరెక్టా తప్ప? నేను తప్పనే వర్డ్ మాట్లాడగాని బండి సంజయ్ గారు దాన్ని వదులుకొనే మాట్లాడితే మంచిది. అట్లాంటి మాట్లాడదు. నేను ఒక ఎల్డర్గా చెప్తానా, ఆయన అట్లా మాట్లాడదు. నేను బండి సంజయ్ మంత్రి పదవికి కానీ, బండి సంజయ్ గారి యొక్క పార్లమెంట్ మెంబర్కి కానీ దానికి సంబంధించి మాట్లాడే వ్యక్తిని కాదు నేను. కానీ ఒక పెద్ద మనిషిగా మన పార్టీ ఆలోచన విధానం, మన పార్టీ సిఫారసు మేరకి ఇది కాదు, మన ఆలోచన చెప్తాం తప్ప అది కూడా అట్లనే ఆ విధంగానే బండి సంజయ్ గారి ఆలోచన విధానం అని అనుకుంటాను నేను. కానీ ఈయన ఆలోచన విధానానికి దానికి ఏం సంబంధం ఉంటుంది? మన మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అది మనం చేసినామా? ఆయన నిరంతరం కష్టపడ్డాడు. ఒక వ్యవస్థ కోసం నిరంతరం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో. పాపం చంద్రబాబు నాయుడు దగ్గర వేయండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వేయండు. ఏమి తిన్నాడో, ఏమి పన్నాడో, ఎక్కడున్నాడో, తన కులం కోసం, తన జాతి కోసం అనేక కష్టాలు, అనేక బాధలు, కడగన్లు ఎన్ని పడ్డాడో. ఆఖరి సాధన దశగా 75 సంవత్సరాల స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నగా ఉన్నటువంటి మాదిగ జాతి అది. కానీ ఆ జాతిని ఏనడన్నా మీరు ఆదుకుంటే, ఎన్నడన్నా మీరు దగ్గర తీసుకుంటే వద్దన్నరా? పాపం వద్దన్నరా? వాళ్ళ తల్లిని మర్చిపోయినలే, కన్న తల్లిని. ఎన్ని కష్టాలు పడుతుంది తల్లి. ఇందిరాగాంధీ మా తల్లి అన్నారు. ఏం చేసింది మీరు? ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి. ఏం చేసింది మీరు? దగ్గర తీసుకున్నాడే పాపం. ఒక ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుంటే మామూలు విషయం కాదండి. ఆయన కూడా చాలా ఎమోషన్ అయ్యారు. మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆ విషయాన్ని కూడా. అరే పాపం, ఎన్నాళ్ళు ఎన్ని మెట్లు ఎక్కి ఎన్ని మెట్లు దిగి 40 సంవత్సరాల పోరాటమయ్యా. ఒక సామాన్యుడు, ఒక మామూలు వ్యక్తి, ఒక గరీబ్ గాడు. మేము ఒక్క జిల్లా వాళ్ళమే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనేదో ఆయనకు తెలియదు. మేము ఒక్క జిల్లాలోనే ఎన్ని కష్టాలు పడితే ఇంత దూరం ప్రయాణం జరుగుతుంది. ఇన్నేళ్ళ ప్రయాణంలా మీరు ఎన్నడో సాయం చేయొచ్చు కదా. మీరు దగ్గర తీసిలా, ఆదుకున్నారా? కనీసం మాట్లాడినలా? ఎన్నడైనా నిజమే అవుతుంది. ఒక బాధ ఎన్నడైనా నెరవేరాల్సిందే, దాని పరిష్కారం దొరకాల్సిందే. అది బీజేపీ కాలంలో జరుగుతుంది కాబట్టి
ఒక బీజేపీ కార్యకర్తగా కానీ, బీజేపీ లీడర్గా కానీ, బీజేపీ మంత్రిగా కానీ, బీజేపీ ఎంపీగా కానీ, బీజేపీ ఎమ్మెల్యేగా కానీ సంతృప్తి చెందాలని నా విజ్ఞప్తి. అంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇవాళ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. మీరు భావజాలం గురించి మాట్లాడారు, మరి ఈటల రాజేందర్ గారు ఏ భావజాలం నుంచి వచ్చారు, లెఫ్ట్ భావజాలం నుంచినటువంటి వ్యక్తికి ఇవాళ మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తలేరా అనేటువంటి విధంగా కాంగ్రెస్ నేతలు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అనేక విమర్శలు ఉన్నది. ఎస్ఎఫ్ఐలో పనిచేసిండని వాజ్పేయి గారిని కూడా అన్నారు. ఎందుకంటే నేను బాల్యం నుంచి ఉన్నా పార్టీలో. 80లో వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పడ్డది బీజేపీ. అవును, 1980లో ఏర్పడ్డది. నేను ఆనాడు సాంస్కృతిక కార్యక్రమంలో నేను సమ్మక్క దేవుని ఉన్నా. సమ్మక్క దేవుని సాంస్కృతిక కార్యక్రమం కదా. ఆనాడు బాల్ ఠాకరే గారిని అద్వానీ గారు ఒక పక్క, వాజ్పేయి గారు ఒక పక్క నిలబడి స్టేజ్ మీద తీసుకొచ్చిండ్రు. ఆయన ఎక్కెక్కిపడి ఏడ్చిండ్రు. ఆనాడు జాతీయ నాయకులు ఎవరు ఆయన సరసన పోలే. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదాన్ని తీసుకొచ్చిండు. తామరాకు తామర నీళ్ళనే ఉంటుంది కానీ నీటిని గ్రహించది. పేదోని దగ్గరనే సంపద ఉంటుంది కానీ మా దగ్గర ఉన్నది సంపద అని అనుకోడు. అటువంటి వ్యక్తికి ఫలితాలు అందినాడు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన పేదోడు బాధపడ్డట్టు అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాకు కార్ల్ మార్క్స్ గురించి చెప్పేది. ఏమని? కార్ల్ మార్క్స్లోని యొక్క మనసు గొప్పది, కార్ల్ మార్క్స్ చూపిన బాట కరెక్ట్ లేదు, అందుకనే అంతరించిపోతుంది, ప్రపంచంలో అంతరిస్తుంది, భారతావనిలో కూడా అంతరించే ప్రమాదం ఉన్నది. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానం మామూలు కాదు. ఆయన ఆలోచించండు పేద ప్రజానీకం కోసం తప్పించిన ఋషి. ఆయన లెఫ్ట్ భావజాలం కదా. లెఫ్ట్ భావజాలమైన కార్ల్ మార్క్స్ గురించి మాకు పాఠాలు చెప్పేదండి. లెఫ్ట్ భావజాలమే కానీ ఆయన బాట ఏదైతే బాట చూపెట్టిండో ఆ బాట కరెక్ట్ కాదు కానీ బాధ కరెక్ట్. అంటే ఆ భావజాలం ఉంది కాబట్టి ఈటల రాజేందర్ తీసుకున్నారా మీరు బీజేపీలకు? ఈటల రాజేందర్ గారండి, ఈటల రాజేందర్ లాంటోడు ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీలో మెదిలినా కానీ ఇయ్యాల ఏం చేస్తాడనేదే లెక్క తప్ప ఇదివరకు ఏం చేసిండు అనేది లెక్క కాదు. ఎప్పుడు ఇదివరకు ఏం చేసిండు అనేది లెక్క కాదు. ఇవాళ మేము అందరం జనతా పార్టీలు ఉంటివి, మరి బీజేపీ ఎందుకైనా మేము? ఒకప్పుడు నేను టీఆర్ఎస్లో ఉంటిని. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఆలోచించిండ్రు ఆనాడు. ఒక్క ఓటు ఎత్తే 2 రాష్ట్రాలు ఇస్తామన్నారే. 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు ఏమైంది? ఎందుకు ఇయ్యలే? అదే వెన్నుదన్నుగా సుష్మా స్వరాజ్ గారు నువ్వు బిల్లు పెడతావా మేము మద్దతు ఇస్తాం, లేకుంటే నేను శిరోమండలం చేసుకొని ఖచ్చితంగా నేను పార్లమెంట్ ముందట కూర్చుంటా అన్నది. ఆనాడు బీజేపీ మద్దతుతోనే కదా